ఆదోళనకు వచ్చిన ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ముఖ్యంగా సోదరులారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ 10 సంవత్సరాల రాక్షస పాలన నుంచి విముక్తి కలిగించి ఈరోజు ప్రజాపాలన అందించిన మీకు మీ రుణం తప్పకుండా ముఖ్యమంత్రి గారు, మంత్రులం, మేము ఎమ్మెల్యేలం రాత్రింబౌలు కష్టపడి పని చేస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ మీరు ఒకటేసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి మీడియా ద్వారా వినాలి. ఈ 3 నెలల్లో మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు గ్రామాలు తిరిగిండ్రు, ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వచ్చినాం, ఎన్ని వేల మంది కలుసుకున్నాం. 10 ఏళ్లలో మీ 3 నెలల్లో వచ్చిన అంతసార్లు కూడా సెక్రటేరియట్ రాలే, బయటికి రాడు, మనుషులను గెలవడు, ఇవాళ పేద ప్రజలను గెలవడు. ఆఖరికి వాళ్ళ సొంత పార్టీ మంత్రులు వస్తే కూడా బయటికి వచ్చే పరిస్థితి. ఆ రోజు రాక్షస పాలన, ఈరోజు ప్రజాస్వామ్య పాలన, సోనియమ్మ పాలన ఇచ్చిన ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తూ ఒకదాని వెనుక మన ముఖ్యమంత్రి గారు చెప్పిన 6 గ్యారంటీలు, ఆ రోజు సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నీ అమలు చేసాం. ఈ నెల భద్రాచల రాముల వారి సన్నిధిలో ఇందిరమ్మది ముఖ్యమంత్రి గారు కూడా చెప్తారు, ఇందిరమ్మ హౌస్ కార్యక్రమం చేసుకుంటున్నాం. కానీ 3 నెలలు కాదు, 3 రోజులు తిరగకముందే అధికారం పైన మతి భ్రమించి తండ్రి, కొడుకు, బిడ్డ, అల్లుడు ఏం మాట్లాడుతున్నావు ఎవరికి అర్థమవుతలేదు. నిన్న కేసీఆర్ గారు అంటున్నాడు, ఆఖరికి ఆయన బతికెట్లయిందంటే ఏమీ లేని ప్రవీణ్ కుమార్ కాళ్ళు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆయన కరెక్టేనా కాదా? ప్రవీణ్ కుమార్తో పొత్తంట. ఏది ప్రవీణ్ కుమార్తో మనకు సంబంధం రాజకీయాలకు? ఆయన మాట్లాడుకుంటూ 4 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ట దెబ్బతిన్నది అంటే, మనం వచ్చి 3 నెలలు కూడా కాలే, రేపటికి 3 నెలలు. 3 నెలల్లో ఎందుకు మన ఆదివారం ఉన్నది మోటార్ సైకిల్ వేసుకొని దాదాపు 40 బస్తీలు తిరిగిన నల్గొండలో. ఏ బస్తీ, ఏ మైనార్టీ అక్క చెల్లెలు పోయినా, ఏ దళిత వాడకు పోయినా ఎట్లున్నారు అక్క, ఏమున్నది, కరెంటు బిల్లు ఎంత వచ్చిందంటే 0 బిల్లు వచ్చి బిల్లు చూపించుకుంటా నవ్వుకుంటా చేతులు పట్టుకొని అంత సంతోషంగా కనబడ్డారు. ఆయన పాలన ఎట్లుండే, 1వ తారీఖు పేదవాడు బిల్లు కట్టకపోతే ఆ డిస్కనెక్ట్ బిల్లు కట్టుకునేవాడు. పేదవాడైతే కరెంటు బిల్లు ఎడ కట్టవలసి వస్తుందని చెప్పి చీకట్లో పడుకునేవాడు ఈ ధనిక రాష్ట్రంలో. అలాంటిది ఈరోజు ఒక్కొక్కటి 7 లక్షల కోట్ల అప్పు చేసినాం, దానికి వడ్డీలు కట్టాలి. 38,000 కోట్ల బకాయిలు చేసినాం, అవి తీర్పాలి. నీ సమయంలో 30 నెలల్లో కరెంట్ ఎప్పుడైనా జీతాలు వస్తాయని బడి పంతులు, ఉద్యోగులు, రిటైర్డ్ వాళ్ళు చదువులు చెప్పేది కాదు, వాళ్ళు నౌకరు చేసేది కాదు, సెల్ ఫోన్ చేసి జీతం పడ్డదా లేదని మెసేజ్ చూసుకునేవారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు అన్ని చూస్తూ మన 1వ తారీఖు జీతాలు వచ్చినాయా లేదా, ఉద్యోగులకు పెన్షన్లు వచ్చినాయా లేదా, ఇంత అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని కూడా గాడిలో పెడుతూ ఇచ్చిన కార్యక్రమాలు చేస్తున్నాం. సోదరులారా, మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఒక్క 45 రోజులు మా కోసం కష్టపడి, ముఖ్యంగా మహబూబ్నగర్ అభ్యర్థి, నాగర్ కర్నూలు అభ్యర్థి, అలాగే మహబూబ్నగర్ అభ్యర్థి అంటే మన ముఖ్యమంత్రి గారు కొడంగల్లోనే డిక్లేర్ చేసింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి నాగర్ కర్నూలు మహబూబ్నగర్ కానుకగా మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ముందుయ్యాలి. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13-14 సీట్లు గెలిచి ఒక్కొక్కటి పనికిరాని నా కొడుకులు మాట్లాడుతున్నారు. 5 నెలలు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది ప్రభుత్వం అని చెప్తున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, నీ దొంగ దందాలు, నీ బిడ్డ మద్యం, ఢిల్లీలో మద్యం దుకాణం ఎప్పుడు తేలకపోతుందో తెలియదు. ఇక్కడ టానిక్ షాపులు పెట్టి 1000 కోట్లు దోసుకున్నావు, ధరణి పేరు మీద దోసుకున్నావు, మునిగిపోయే కూలిపోయే కాళేశ్వరం కట్టావు. మా ప్రభుత్వం 5-6 నెలలు కాదు బిడ్డ, 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది.